మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది. మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు 60 పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో స్వల్ప ఘర్షణ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చివరిలో లెక్కించాలని ప్రకాష్ రాజ్ కోరారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు లైవ్ లో అందిస్తారు. కిరణ్, లెక్కింపు ఎలా కొనసాగుతోంది? సుమా, ప్రస్తుతం అయితే మా ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం కూడా కొంత ఆసక్తిపరంగా కొనసాగుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. పోలింగ్ ఉదయంతో కూడా ఆటాడుగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ కూడా అదే తరహాలో కొనసాగుతుంది కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల సరళి సంబంధించి సాధారణ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, కానీ అందుకు భిన్నంగా ఈసారి ఈ మా ఎన్నికలు కూడా జరుగుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్ది నిమిషాల క్రితము కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానీ మొదట ఇరు ప్యానెల్కి సంబంధించిన సభ్యులు కూడా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి అంటూ ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ముందుగా బ్యాలెట్ లెక్కింపు వద్దంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ చెప్తే ముందుగా బ్యాలెట్ పత్రాలు లెక్కించాలంటూ కూడా మంచు విష్ణు ప్యానెల్ కోరిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇరు వాదనలు పక్కన పెట్టి ఎలక్షన్ అధికారి ప్రస్తుతం అయితే బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా సజావుగా పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లో కూడా మిగిలిన ఎన్నికల సంబంధించిన ఓట్లను కూడా లెక్కించే ప్రక్రియను కూడా సజావుగా చేసేందుకు ప్రస్తుతం అయితే కసరత్తు కొనసాగుతుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొద్ది నిమిషాల క్రితం కూడా బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. రెండు ప్యానెల్కి సంబంధించిన ఎవరైతే సభ్యులు ఉంటారో సభ్యుల సమక్షంలోని ప్రక్రియ అంతా కొనసాగుతుంది. ముందుగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కొంత గందరగోళం కొనసాగిన తర్వాత ఇద్దరు సభ్యులు శాంతి చూడదు. ప్రస్తుతం అయితే బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ కూడా పూర్తయిని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇక మిగిలిన ఓట్ల లెక్కింపు సంబంధించి 8 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్కి 100 ఓట్ల చొప్పున కూడా ప్రస్తుతం అయితే లెక్కింపు ప్రక్రియను కూడా కొనసాగించే విధంగా ప్రస్తుతం అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఆ దిశగా ప్రస్తుతం అయితే మిగిలిన ఓట్ల లెక్కింపు కూడా ప్రస్తుతం అయితే చేయబోతున్నారు. ముందు నుంచి చూసుకోవచ్చు, ఈరోజు పోలింగ్ ప్రక్రియ దగ్గర నుంచి కూడా ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికల్లో ఎప్పుడు జారీ చేసిన అనేక ఘటనలు కూడా ప్రస్తుతం అయితే చోటు చేసుకున్నాయి. 3 గంటల వరకు, ఎందుకంటే కొంత ఓట్లు వేసే సభ్యులంతా కూడా ట్రాఫిక్లో చిక్కుకోవడం నేపథ్యంలో కొంత ఎన్నికల అధికారిని సమయం పొడిగించుకోవడం నేపథ్యంలో 3 గంటలకి పోలింగ్ ప్రక్రియ మటుకు కూడా కొనసాగించే పరిస్థితి. ఆ తర్వాత 4 గంటల నుంచి ప్రక్రియ ప్రస్తుతం అయితే పోలింగ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కూడా పొందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సజావుగా ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పీస్ఫుల్గా ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ సభ్యులు కూడా ఇప్పటికీ ఎవరికి వారు తమ గెలుపుని కూడా అంచనా వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికీ ఎవరు కూడా ఈ రెండు ప్యానెల్కి సంబంధించిన సభ్యులు ఎవరైతే సభ్యులు కూడా ప్రస్తుతం అయితే కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్లకుండా వారి సమక్షంలోనే ప్రతి ఓటు కూడా క్షుణ్ణంగా వాళ్ళకి చూపించిన తర్వాతనే కూడా కౌంటింగ్ చేసే విధంగా ప్రస్తుతం అయితే లోపల కొనసాగిన పరిస్థితి. ఒకవైపు మా ఎన్నికల రెండు ప్యానెల్ సంబంధించిన సభ్యులతో పాటు పోలీసులు కూడా ప్రస్తుతం ఉన్నారు. ఎలాంటి చిన్న ఘటనలు జరిగిన వారికి కొంత సందికి చెప్పి వాళ్ళని కూర్చోబెట్టే విధంగా ఏర్పాటు చేసి ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా, ఎందుకంటే ఉదయం అంతా చాలా హాట్గా ఎవరెవరు ఏం కామెంట్ చేసుకుంటారు, ఏం జరుగుతున్న ఉత్కంఠ కొనసాగిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే మరొకసారి ఈ ప్రస్తుతం రెండు ప్యానెల్ సభ్యులు ఎవరి వారు కూడా ప్రస్తుతం అయితే గెలుపు మీద ఒక ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ గంటకి ఇంత కొనసాగుతున్న నేపథ్యంలో కదా ఉత్కంఠ కొనసాగింది. ఇప్పటికే మంచు విష్ణు ప్యానెల్ కూడా కొంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకి అనుకున్న ఓట్లు కూడా చేరినాయి కాబట్టి తమ ప్యానెల్లో గెలిపే లక్ష్యంగా ఉంటుందంటూ కూడా ప్రస్తుతం అయితే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే చాలా పీస్ఫుల్గా సజావుగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అత్యంత తక్కువ సమయంలో కూడా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసి అభ్యర్థులను విజయాన్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం అయితే ఎంత హడావుడి ఉందో, అంటే సాధారణంగా సినిమా ప్రముఖులను చూసేందుకు ఈవెంట్లు వస్తారు కాబట్టి ఎన్నికల సమయంలో అంతా కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో అభిమానులతో వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా కౌంటింగ్ ప్రక్రియలో ఎవరు గెలుస్తారు, ఏ ప్యానెల్ గెలుస్తుందని ఉత్కంఠ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే అభిమానులంతా కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. బయట చాలా హడావుడి వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు నరాలు తెగే ఉత్కంఠత కౌంటింగ్ లోపల కొనసాగుతుంటే అభిమానులు కూడా ఏ ప్యానెల్ సంబంధించిన అభ్యర్థులు గెలుస్తారన్న కూడా ఒక ఆనందం, సంతోషం వ్యక్తం చేసి సంబరాలు చేసుకునేందుకు ప్రస్తుతం అయితే వాళ్ళకి సంబంధించిన అభిమానులతో కూడా ప్రస్తుతం అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మినిట్ టు మినిట్ ప్రస్తుతానికైతే బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఇక మిగతా ఎన్నిక ఏవైతే పోలింగ్ ఉందో వాటిని కూడా కొనసాగించే ప్రస్తుతం మొదటి టేబుల్లో ఓట్ల లెక్కింపు ప్రస్తుతం అయితే కొనసాగుతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఇక 7:30 లోపల కూడా పూర్తి స్థాయిలో 8 టేబుల్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తి చేరుతా ప్రస్తుతం అయితే ఈసీ నెంబర్ల తర్వాత ప్రెసిడెంట్ల సంబంధించి ఎన్నికల్లో ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అయితే సజావుగా ప్రశాంతంగా ప్రస్తుతం అయితే ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. సుమా, కిరణ్, తొలి ఫలితం ఎప్పట్లోగా వెలువడే అవకాశం ఉంది?
ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియ అంటే లెక్కింపు ప్రక్రియ కొంత గందరగోళం కోట్ చేసుకుంది కాబట్టి సమయం తీసుకుంది కాబట్టి మరొక గంటన్నర లోపల కూడా తొలి ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే మనకి లోపల నుంచి అందుకు సమాచారం ఉంటుంది. అత్యంత తక్కువ సమయంలోనే తొలి ఫలితాన్ని ప్రకటించేందుకు ఎన్నికల అధికారులు కూడా ప్రస్తుతం అయితే కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ముందుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లింగ్ అనేది చాలా కీలకం కాబట్టి ఆ ప్రక్రియ పూర్తయింది కాబట్టి ప్రతి టేబుల్కి ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనేది ఇప్పటికే డబ్బాల నుంచి కట్టలు తీసిన తర్వాత టేబుల్కి 100 చొప్పున ఓట్లని పెట్టారు కాబట్టి చాలా తక్కువ సమయంలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. కూడా తొలి ఫలితాన్ని ప్రకటించబోతున్నట్టుగా ప్రస్తుతం అయితే మనకి సమాచారం ఉంది. మరొక 20 నిమిషాల్లో కూడా తొలి ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే లోపల నుంచి అందుతున్న సమాచారం. సుమ్మా. థ్యాంక్ యూ కిరణ్.